ఇప్పుడు మనం హాయిగా నిద్రపోటానికి ఒక మంచి కథ చెప్పుకుందామా? ఈ కథ పేరు నిజాయితీపరుడైన రాము కథ. ఇంకెందుకాలస్యం? ఆ నిజాయితీగల అబ్బాయి కథేంటో వినేద్దామా? మన కథలో హీరో ఒక అబ్బాయి ఉన్నాడు. తన పేరేంటో తెలుసా? రాము. అనగనగా ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊర్లోనే మన రాము ఉండేవాడన్మాట. తెలుసా, మన రాము చాలా తెలివైనవాడు, చాలా చురుకైనవాడు కూడా. కాని తనకొక చిన్న అలవాటుంది. అదేంటంటే కొంచెం బద్ధకం. అవును, స్కూల్కి వెళ్లడం కన్నా హాయిగా చెట్ల కింద కూర్చుని కలలు కనడమంటే తనకి భలే ఇష్టం. సరిగ్గా అప్పుడే కథలోకి ఒక కొత్త వ్యక్తి వచ్చారు. ఆయన రాకతో కథ మొత్తం మారిపోతుంది. అలా ఒకరోజు ఆ ఊళ్ళోకే ఒక ముసలాయనొచ్చారన్మాట. ఆయనెందుకొచ్చారంటే, ఊరిలో ఉన్న పిల్లలందరికీ ఒక చిన్న పరీక్ష పెట్టాలని. పిల్లలందరినీ ఒకచోట చేర్చి ఆయన ఇలా అన్నారు: పిల్లలు, మీ అందరిలో జీవితంలో పైకి ఎవరొస్తారో నేను చూడాలనుకుంటున్నాను. పరీక్ష చాలా సింపుల్. ఆయన పిల్లలందరికీ ఒక్కో విత్తనమిచ్చి, చూడండి, దీన్ని తీసుకెళ్లి మీ ఇంట్లో ఒక కుండీలో నాటండి. ప్రతిరోజూ నీళ్లు పోయాలి. సరిగ్గా నెల రోజుల తరువాత ఆ కుండీలు మళ్ళీ నా దగ్గరికి తీసుకురండి అని చెప్పారు. అందరూ సరే అన్నారు. కాని మన రాము విషయంలో కథ కొంచెం అడ్డం తిరిగింది. ఏమైందో చూద్దామా? రాము కూడా చాలా ఉత్సాహంగా విత్తనాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. ఒక మంచి కుండీలో దాన్ని నాటాడు. మొదటి 2 రోజులైతే అబ్బో చాలా శ్రద్ధగా టైంకి నీళ్లు పోశాడు. అయ్యయ్యో, కాని ఏమైంది? తన పాత స్నేహితుడు అంటే ఆ బద్ధకం మళ్ళీ వెనక్కి వచ్చేసింది. అంతే, మెల్లమెల్లగా ఆ విత్తనానికి నీళ్లు పోయడమే మర్చిపోయాడు. రోజులు అలా గడిచిపోయాయి. టక్కున నెల రోజులైపోయాయి. ఇప్పుడు అస్సలు పరీక్ష సమయం వచ్చేసింది. నెల తర్వాత పిల్లలందరూ వాళ్ల కుండీల్తో ఆ ముసలాయన దగ్గరకొచ్చారు. వామ్మో, వాళ్ల కుండీలో ఎంత అందమైన మొక్కలున్నాయో! పచ్చని ఆకులు, రంగురంగుల పువ్వులతో భలే ఉన్నాయి. కాని పాపం మన రాము, తన చేతిలో మాత్రం ఏమీ లేని ఖాళీ కుండీ. చాలా బాధగా తలదించుకుని నిలబడ్డాడు. ఆ ముసలాయన అందరి కుండీలను చూస్తున్నారు. అప్పుడే ఆయన కళ్ళు ఖాళీ కుండీతో నిలబడ్డ రాము మీద పడ్డాయి. వెంటనే రాము దగ్గరకొచ్చి నెమ్మదిగా అడిగారు: ఏంటబ్బాయి, నీ మొక్క ఏమైంది? ఒక్క క్షణం రాముకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. భయమేసింది. కాని అబద్ధం చెప్పకూడదు అనుకున్నాడు. ఏం జరిగితే అది నిజమే చెప్పేయాలి అని నిర్ణయించుకున్నాడు. అప్పుడు రాము నెమ్మదిగా, నన్ను క్షమించండి తాతగారు, నేను మొదట్లో బాగానే చూసుకున్నాను, కాని తర్వాత నా బద్ధకం వల్ల దానికి సరిగ్గా నీళ్లు పోయలేదు. అందుకే నా కుండీలో మొక్క రాలేదు అని నిజం చెప్పేశాడు. రాము నిజం చెప్పాడు. సరే, మరిప్పుడేమవుతుంది? ఆ ముసలాయన ఏమంటారో చూద్దామా? రాము నిజం చెప్పగానే అందరూ ఆ ముసలాయన రాముని తిడతారేమో అనుకున్నారు. కాని అలా జరగలేదు. ఆశ్చర్యంగా ఆ ముసలాయన ముఖంలో ఒక పెద్ద చిరునవ్వు వచ్చింది. అసలు రాము విత్తనం ఎందుకు మొలకెత్తలేదు? ఇందులో ఏదో పెద్ద రహస్యముంది. అదేంటో తెలుసా? అప్పుడు ఆ ముసలాయన నవ్వుతూ అందరితో ఇలా అన్నారు: పిల్లలూ, నేను మీ అందరికీ ఇచ్చింది మామూలు విత్తనాలు కాదు. అవి నేను ముందే ఉడకబెట్టి తెచ్చిన విత్తనాలు. ఉడకబెట్టిన విత్తనాలని మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా, ఎన్ని నీళ్లు పోసినా అవి అస్సలు మొలకెత్తవు. ఎందుకంటే వాటిలో ప్రాణం ఉండదు. ఆ తర్వాత ఆయన రాము భుజం మీద చెయ్యి వేసి, అంటే నేను ఇచ్చిన విత్తనాలతో ఎవరికీ మొక్క వచ్చి ఉండకూడదు. మీరందరూ వేరే విత్తనాలు నాటి నాతో అబద్ధం చెప్పారు. ఒక్క రాము మాత్రమే నిజం చెప్పాడు. అందుకే ఈ పరీక్షలో నిజమైన గెలుపు రాముదే అని అందరి ముందు చెప్పారు. ఆ రోజు రాముకి ఒక విషయం బాగా అర్థమైంది. విజయమంటే అందమైన మొక్కను పెంచడం కాదు. ఫలితం ఎలా ఉన్నా సరే నిజాయితీగా ఉండటమే అన్నిటికన్నా ముఖ్యమని తెలుసుకున్నాడు. చూసారా పిల్లలు, రాము నిజాయితీతనని ఎలా గెలిపించిందో? అందుకే మనం ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి. అదే అసలైన గెలుపు. సరేనా? ఇక హాయిగా కళ్ళు మూసుకుని నిద్రపోండి. గుడ్ నైట్.